యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేస్తున్నానని యెహోవా సెలవిచ్చెను. ఆదికాండం 22:15-17 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 17 మండే. గుడ్ మార్నింగ్ పరలోకనిచ్చ సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. అబ్రహాం యొక్క ఆశీర్వాదం దీవులు మనపై కృపను కుమరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, అబ్రహాం యొక్క విధేయతను బట్టి ఎలాంటి దీవెన ఇచ్చాడో దేవుడు మనం నిన్నటి సండే వర్తమానాలు విన్నాం. నీవు నేను ఎప్పుడైతే దేవునికి విధేయులమై ఉంటామో, చూడండి ఇక్కడ అబ్రహాము తన కుమారునిచ్చుటకు వెనుగు తీయక ఏ రీతిగా దేవునికి విధేయుడయ్యాడో దేవుడు చూడండి అతని విధేయతను బట్టి, అతని విశ్వాసాన్ని బట్టి ఎంతగా బ్లెస్ చేశాడు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరము ఇసుకవలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తున్నాడు. అప్పటికి మరి ఉన్న పరిస్థితి చూడండి, ఒక్కడే బిడ్డ. ఆ తర్వాత నీ సంతతి వారు శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. మన సంతతి శత్రువుల గవిని స్వాధీనపరుచుకోవాలి. అదే నిశ్చయంగా జరిగింది. అబ్రహాము జీవితంలో శత్రువులను జయించి కృపనిచ్చాడు. ఇస్సాకు జీవితంలో కూడా శత్రువుల నుంచి విడిపించి కృప చూపించాడు, విజయాన్ని ఇచ్చారు. అలాగే యేసుప్రభు అబ్రహాము సంతానం శత్రువుల గవిని స్వాధీనపరుచుకున్నాడు. ఆయన వచ్చి పాతాళము దాని వశంలో ఉన్న వాటన్నింటినీ కూడా స్వాధీనపరుచుకున్నాడు. ఆయన అపవాదిని వాడిని కోరలు తీసేసాడు దేవుడు, తలచేత కొట్టాడు దేవుడు. చెరను చెరగా పట్టుకెళ్ళిపోయాడు ఆయన. సాతాను చేత నుంచి బందీలుగా ఉన్నటువంటి వాటిని విడిపించేశాడు దేవుడు. వాడిని నిరాయుధులుగా చేశాడు దేవుడు. శత్రువుల గవిని స్వాధీనపరుచుకొని నీకు నాకు స్వాస్థ్యాలు, దీవెనను, ఆశీర్వాదాన్ని, కృపనిచ్చి అధికారాన్ని ఇచ్చాడు. ఇదిగో పరలోక రాజ్యం తాళం చెవి నీకు ఇస్తున్నాను, శత్రు బలవంతుడు మీకు అధికారం ఇస్తున్నానని చెప్పాడు దేవుడు. మీ ఎదుట పాతాళలోక ద్వారా నిలవలేవన్నాడు. ఆ రీతిగా దేవుడు శత్రువుల గవిని స్వాధీనపరిచాడు. ఫ్రెండ్స్, నీకు కూడా శత్రువుల గవిని స్వాధీనపరిచే కృపనిచ్చి విజయాన్నిచ్చునుగాక. విధేయత కలిగినావా, విశ్వాసం కలిగిన అంతా విజయమే. దేవుడి వాగ్దానం తన వెనుకలో నెరవేర్చునుగాక. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఈరోజు నీ కృపనిచ్చిన సండే గొప్ప విజయాన్ని ఇచ్చావు, వేలాది మంది నడిపించావు. జాబ్ని బట్టి జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ నుండి హైక్స్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. రక్షణ పొందిన కూడా రక్షణ పొందిన వారు నీలో స్థిరపడాలా, రక్షణ పొందిన రక్షణ పొందాలా. నాయన అన్ని విషయాల్లో విశ్వాసం ఎదగాల, నీకు ఇష్టంగా జీవించాలా. ప్రతి వ్యాధిని మీరు గద్దించి విడుదలిచ్చి కృప చూసి స్వస్థపరచండి. యేసు నామములో స్వస్థత కలుగును. బాధ్యతకరంగా స్వస్థపరచండి. ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి దీవించండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, క్షేమాన్ని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. అబ్రహాములని విశ్వాసం, విధేయత, అంతేకాదు దీవెనలు, ఆశీర్వాదం మాకు ఇచ్చి శత్రువుల గవిని స్వాధీనపరచుకోవాలి. ఏ శత్రువు ముందు నిలబడకూడదు. ప్రతి సమస్యను సాల్వ్ చేయండి. సమస్తము మా పాదాల కింద ఉండాలి. శత్రువులు నాయన, శత్రువులు అయితే నీకు భోజనం సిద్ధపరుస్తాను. అలా మీరు కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. మ్యారేజ్లో వారు గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమ సుఖ ప్రసవాలు పొందాలి. అన్ని విషయాలు దీవించబడాలి. గొప్ప విజయాలు ఇచ్చి నడిపించుకున్న మహిమ చెందమని ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనౌన్స్మెంట్ దీవించి దీర్ఘ ఆయుష్ కృపే సమాధానం ఇచ్చి నడిపించండి. ప్రామిస్ రాని విషయాలు ప్రతి ఆటకాన్ని కొట్టివేసి కృప చూపించి కార్యాలు చేయండి. ప్రతి విరుతులు ఈ రోజంతా కూడా గొప్ప విజయాన్ని ఇవ్వండి. ఎవరి తొట్టులు చీకటి ఆత్మ ఎక్కడ పనిచేయనివ్వదు. అన్ని విషయాలు కృపనిచ్చి ఆ బ్లిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసి మాకు ఫేవర్గా అన్ని విషయాలు కృప చూపించి గొప్ప కార్యాలు చేసి దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. జయముని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.